ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ జై కుమార. నోరు నోళ్ళు అంటానండి, నోరు లేని వాళ్ళు ఏం చేయలేము. జై కుమార, జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభమైంది. అది మన కుమ్మర బోనాలతోటే ప్రారంభం కావడం. దీని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న, మన అక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ అక్క, ఆర్ కిషన్న, శంకర్ అన్న, రామరెడ్డి అన్న, జయంత్ అన్న, అదేవిధంగా జయంతి రావన్న, మా మెట్టు సాయి కుమార్ గారు, అన్న శివకుమార్ గారు, గణేష్ చారి, అందరికీ పేరు పేరున దయానందన గారు, మన ఆకారపు మల్లేశన్న గారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులకు సమయం ఉండదు. ఇది బహిరంగ సభ కూడా కాదు, ఓన్లీ పండుగ సందర్భం. చెప్పాల్సిన విషయాలన్నీ ఆనందాన్ని అన్ని చెప్పాడు. ఏం చెప్పాలో అది చెప్పాడు. నేను ఒక బీసీ నాయకునిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కుండల బోనం పెట్టినన్ని రోజులు మనిషికి ఏ రోగం రాలే. కుండల నీళ్లు తాగినప్పుడు గాని, కుండల అన్నం వండుకున్నప్పుడు గాని, కుండను ఉపయోగించిన మానవుడు కుండను ఉపయోగించినన్ని రోజులు, కుండల పాలు కాగబెట్టుకున్నప్పుడు గాని, పాలు పెరుగు, ఆ తర్వాత మా లొట్టికి మా చెట్టుకు సంబంధం ఉంటది. ఎందుకంటే అదే చెప్పుదాం అనుకున్న ప్రభాకర్ అని వెనకరించి హెచ్చరిస్తుండు, అది కూడా చెప్పాలి. కాబట్టి అన్నకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిందంటే, తల్లి కూడా అమ్మవారు కూడా కుండల బోనం పెడితేనే కోరిన కోరికలన్నీ తీస్తుంది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ప్రజలందరూ మ్యాండేట్ గా చేస్తారా లేకపోతే జీవో తీస్తారా ఏమన్నా కానీ, ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పెట్టేటువంటి బోనం ప్రతి ఒక్కరు కుండలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సర్వల గిన్నెలలో పెట్టి అది ఎంగిలి గిన్నెలు, సర్వలు గిన్నెలు అవి ఎంగిలి చేసిన గిన్నెలు, దేవతలు మెచ్చుకోరు. కాబట్టి ఆ దిశగా చేసే ప్రభుత్వానికి, ఎందుకంటే మన బడుగు బలైన వర్గాల బిడ్డలు మన కష్ట సుఖాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో శంకరన్న అయితే అన్ని విషయాలు మాట్లాడు. ఒక దశలో శంకరన్న అధికార పార్టీలు ఉన్నాడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాడు కాదు, నేను బీసీ బిడ్డనే కాదనే విధంగా విజ్ఞప్తి చేసిండు, హెచ్చరించిండు, రెండు చేసిండు. కాబట్టి ఇలా శంకరన్న మాట్లాడింది నేను సమర్థిస్తూ, చివరి ఒక్కటి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పిస్తేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి ఈ కుమ్మరులు, కమ్మరులు, వడ్రంగులు, సంచార జాతులు ఎవరైతే ఇప్పటి వరకు శాసన మండలిలో అడుగు పెట్టలేదో, ఇవాళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఈ జనాభాకి అనుగుణంగా ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటారు. కాబట్టి వచ్చే ఈ గవర్నర్ కోటాలో కుమ్మర సోదరులకు శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఆత్మగౌరవ భవనాలు కొన్నమన్న పైసలు ఇస్తే ఆగటోడు కాదు, కాకపోతే అక్కడికి వెళ్ళి వస్తలేవు నిధులు, అక్కడికి వెళ్ళి వస్తలేవు. కాబట్టి ఆత్మగౌరవ భవనాలన్నా అందరూ మా భవనం నిర్మాణం కావాలంటారు. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతున్నారు. కుమ్మరుల ఆత్మగౌరవ భవనాన్ని దయచేసి మళ్ళీ వచ్చే బోనాల పండుగ నాటికి ప్రభుత్వం తరఫున నిర్మించి ఇయ్యాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆత్మగౌరవ భవనాలు మీరు నిర్మించిస్తే ఈ కుమ్మరుల ఆత్మగౌరవ భవనాలు ఉన్నన్ని రోజులు, కుమ్మర జాతి ఉన్నన్ని రోజులు ముఖ్య అతిథులు ఎవరు ప్రారంభించారంటే పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ అనేది. ఆ బండ మీద, ఆ పేరు బండ మీద మీ పేర్లే ఉంటాయి. రంగారెడ్డి జిల్లాలో మేము అక్కడక్కడ చూస్తుంటాం, పార్కులకు అక్కడక్కడ ఏడ చూసినా దేవేంద్ర గౌడ్ గారి పేరు కనపడతారు. మేము అనుకుంటాం దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో చేసింది కాబట్టి చిరస్థాయిగా పేరు నిలిచింది. మీరు చేస్తున్నారు, మేము చేస్తలేమంటలేం. కానీ ఇంకా ఈ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తే కులాలలో ఇట్లా నిలబడి మీటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. కుమ్మరులతో పాటు బీసీలందరితో ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం రాజీ లేకుండా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.
కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంతరావు గారికి, సమన్వయం చేస్తున్న ఆనంద్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రివర్యులు, వెనుకబడిన శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి సోదరి కొండ సురేఖ గారికి, మరి ఇప్పుడే మాట్లాడి ఫైర్ బ్రాండ్ గా మాట్లాడినటువంటి సోదరుడు శంకర్ గారికి, ఇంకా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇంకా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. అందరికీ ముఖ్యంగా కుమ్మర సోదరులందరికీ పేరు పేరున మన యొక్క బోనాల సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు. మన కులాన్ని ఏదో వెనుకబడ్డ కులం అనుకుంటున్నాం, కానీ కుమ్మర కులం మానవ జాతితోటి సంబంధము అనాదిగా నాగరికత ఎప్పుడైతే ప్రారంభమైందో కుమ్మర కులం యొక్క శక్తి ఆనాడే ప్రారంభమైంది. మొదటి సైంటిస్ట్ కూడా కుమ్మరుడే. ఎందుకంటే ఆ మట్టి పెంకులు సింధు నాగరికతలో అంటే 4500 ఏళ్ల నాటి పురాతన త్రవ్వకాలు తీస్తుంటే కూన పెంకులు, పగిన కూన పెంకులు చెక్కు చెదరకుండా హరప్ప, మహాంజదర ఎక్కడ దొరికితే అక్కడ కూన పెంకులు వెళ్తే అవి అట్లే చెక్కు చెదరకుంటున్నాయి. కుండల బంగారం దాస్తే ఆ బంగారము అట్లే ఉంది, కుండలు కూడా అట్లే ఉన్నాయి. అంత గొప్ప సైంటిస్టు మన కుమ్మరి సోదరుడు. కుమ్మరి సోదరులు ఎంత అంటే ఇనుము తుప్పుపట్టిపోయింది, కట్టెలు చీగిపోయినాయి, అనేక లోహాలన్నీ కూడా చెడిపోయినాయి. కానీ కుమ్మరి సోదరుడు చేసిన కుండను చెక్కు చెదరకుండా వేల సంవత్సరాల నుంచి ఉన్నట్టు మన కర్ణాటకలో సమాధులు దవ్వుతుంటే, గోడలు దవ్వుతుంటే కనిపిస్తున్నవి. అవి సజీవ సాక్ష్యం. అందుకే కుమ్మరి సోదరుడు ఎంత సైంటిస్టో మన చరిత్ర చెప్తుంది. కాబట్టి అంత తెలివి ఉండి మానవ జీవితాంతో పెనుబంధం వేసుకున్నటువంటి వాళ్ళు, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు తినే తిండి, గిన్నె, వండే పాత్రలు కుమ్మరి సోదరులై, ఉండే ఇల్లు కూనె పెంకులతో కట్టే ఇల్లు కుమ్మరి సోదరులు. చివరకు పుట్టుక నుంచి సావు వరకు కుమ్మరి సోదరుల యొక్క పాత్ర లేకుండా మానవ జీవితమే లేదు. అంత సంబంధం ఉన్నటువంటి కుమ్మరి సోదరులు మానవ జీవితాన్ని బంధమేసుకున్నారు, శాసించారు. అంత ఉన్నటువంటి కుండల సోదరులకు ఆధునిక నాగరికతలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి కుమ్మరి సోదరులకు ఈ సమాజాలు, ఈ ప్రభుత్వాలు రుణపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ మంత్రివర్గం ఉన్నారు, ఇద్దరు కూడా సోదరులు కోరినట్టు కుల దైవాలయ ఏదైతే బోనాల పండుగలు, కుల దేవతలు గ్రామాలలో ఉన్నారో వాటి పూజకు కుమ్మరులనే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కుమ్మరులే పూజలు, గ్రామ దేవతలకు వేరే కులాలు రాలేదు, కుమ్మరులే పూజలు. ఇప్పటికి కూడా గ్రామాలలో గ్రామ దేవతల యొక్క ప్రాముఖ్యత ఎక్కడ తగ్గలేదు. కుమ్మరులనే పూజలుగా నియమిస్తూ వాళ్ళకి గౌరవ వేతనం పెద్ద ఇవ్వవలసింది కూడా లేదు. అఫీషియల్ గా అనౌన్స్ చేసి గౌరవ వేతనం ఇస్తూ ముందు తీసుకుపోయిన అఫీషియల్ ఉండి ఇంకా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా సోదరులు చెప్పినట్టు మన మంత్రివర్యులు, ఆయన మంత్రి గాని ఫైటర్. ఆయన ఎన్ఎస్ఐ నుండి నిరుద్యోగ సమస్య మీద, బీసీల సమస్యల మీద అనేక ఉద్యమం, మండల కమిషన్ ఉద్యమంలో, సమసంగ్రామ పరిషత్ ఉద్యమంలో ఆయన పాత్ర చాలా గొప్పది, కమిట్మెంట్ ఉన్నటువంటి మంత్రివర్యుడు. కాబట్టి మరి సురేఖ గారు మన సోదరుడు కొండ మురళి గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళు బీసీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర. చివరికి వాళ్ళ డాక్టర్ కూడా అద్భుతమైన స్పీకర్, అనేక మందికి అభిమానురాలైంది ఆమె. కాబట్టి వాళ్ళు బీసీల విషయంలో రాజీపడే కుటుంబం వాళ్ళు గారు, పొన్నం ప్రభాకర్ గారు. తప్పనిసరి వాళ్ళందరూ కూడా మన హక్కుల గురించి పోరాడే క్రమం లోపల ఎక్కడ రాజీ పడరు. ఈ కుమ్మల యొక్క కార్పొరేషన్ గాని, ఆత్మగౌరవ భవనానికి గాని నిధులు తప్పనిసరి ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మనం పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు.
తప్పనిసరి అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేసైనా ముఖ్యమంత్రిని ఒప్పించి ఆత్మగౌరవ భవనం రావాలని, మరి ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా మంత్రి గారు ఇద్దరికి పోయే కార్యక్రమం ఉంటది. బహిరంగ సభలో కుమ్మరుల యొక్క గొప్పతనాన్ని, కుమ్మరుల యొక్క చరిత్ర, గొప్ప చరిత్ర కుమ్మరు ఉంది, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సమాజం రుణపడి ఉంది కుమ్మరులకు. కాబట్టి చివరగా ఒకటి, మీ పిల్లల్ని మీరు చదివించండి. సమాజం మారుతుంది. మనం అనేక పోరాటాలు చేసి గురుకులాలు పెట్టించుకున్నాం, హాస్టల్ పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, రిజర్వేషన్లు పెట్టించుకున్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, మీకు సీట్లు వస్తాయి. రాకపోతే మంత్రి ఉన్నారు, మేమున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా చదువుకునే అవకాశాన్ని ఉంది. ఎవరు కూడా గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. మీ పిల్లల్ని చదివిస్తే చదివే మన కుమ్మరుల జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. కుమ్మరులు చదువుకుంటే కలెక్టర్ అవుతారు, డాక్టర్ అవుతారు, ఆఫీసర్ అవుతారు, ఏది కాకపోతే ఇట్లా లీడర్లు అన్నీ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి, చదివించాలని చెప్పి కుమ్మరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుమ్మరు లేనిది మానవ జీవితమే లేనటువంటి బంధం ఉంది. కాబట్టి కుమ్మరులకు రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని ప్రభుత్వం ద్వారా తీర్చాలని చెప్పి మంత్రులిద్దరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. జై కుమ్మరా, జై కుమ్మరా. మానవ జీవితంలో మట్టి అనేటువంటిది ఒక సహజీవనం. ఆ మట్టి పాత్రలతో పాటుగా కుమ్మరుల సహజీవనం కొనసాగే ఈ సందర్భంలో బోనాల పండుగ తొలి బోనాన్ని ఈ రోజు ప్రారంభించుకొని నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాస బోనాల్లో తప్పకుండా కుమ్మరులు ఊరినట్టు కాదు. ఇది ప్రభుత్వ ఆదేశంగా లేదా సాంప్రదాయ ఆచారాలకు అనుకూలంగా తప్పకుండా మట్టి బోనాలనే వాడాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రకృతికి సంబంధించి మనం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా మట్టి మన జీవితంలో అంతర్భాగం. కాబట్టి మట్టి పాత్రతల్ని, కుల వృత్తిని, సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ఉండాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అక్క జీవో రాత్రిగా పాతగా అన్నట్టు బోనాల రోజు ఒకరోజు మాట్లాడితే కాదు, మీరు నా దగ్గర కూర్చొని పనిచేసేదాకా కదలకుండా ఉండండి. ఏ సమస్య ఉన్నా మంత్రిగా నేను, కొండ సురేఖ అక్క, మీరు ఇలా బోనాల రోజు మాట్లాడి మళ్ళీ 364 రోజులు కనబడి తప్పితే కృష్ణ శ్రీనివాసరావు మీరు ఇలా సంఘాన్ని తీసుకురండి. కూర్చొని ఎక్కడ సమస్య ఉందో అధికారులను పిలిచి పరిష్కారం చేస్తాం. ఊరికే మాట్లాడి నేను పోతున్నా మళ్ళీ మీరు ఆడదాకా కనబడతలేరు. అందరికీ నమస్కారం. ఈరోజు కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి పెద్దలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మినిస్టర్స్, పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి కుమ్మరి సోదరిమణులందరికీ, పత్రికా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ప్రతిసారి నేను 3వసారి మీ దగ్గరికి రావడం, మరి మీరందరూ కూడా ఎంతో సాంప్రదాయ పద్ధతిలో కుండల్లో మరి బోనం చేసి అలంకరించి అమ్మమ్మల్ని ఆహ్వానించి మాతో ఈ బోనాన్ని, మొదటి బోనాన్ని ప్రారంభింప చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా అమ్మవారు మట్టి బోనాన్ని స్వీకరిస్తుంది. మరి మనకు మారుతున్న కాలాన్ని బట్టి, మనుషుల్లో మార్పులు రావడం బట్టి మరి ఈరోజు రాతండి వాటిలలో వండడం అనేది అలవాటు అయిపోయింది. దానివల్ల నిజంగానే కుమ్మర కుల వృత్తి మరి తగ్గిపోతా ఉంది. ఒక మీదే కాదు, ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలన్నిటికీ కూడా ఈరోజు మరి ఇబ్బందులలోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చెప్పినట్టుగా మాకు ఒకవేళ దేవాదాయ శాఖ నుండి రిపోర్ట్ తెప్పించుకొని జీవో ఇష్యూ చేసే అవకాశం అంటూ ఉంటే తప్పకుండా, మరి అవకాశం ఉంటే తప్పకుండా నేను ఆ సర్క్యులర్ గాని జీవో గాని ఇవ్వడానికి మరి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, మరి మీరు ఆత్మగౌరవ భవనం గురించి అడిగారు. నేను అదే చెప్పా, ప్రభాకర్ అన్న, మా ఎండోమెంట్ ల్యాండ్స్ చాలా ఉంటాయి సిటీలో, కావాలంటే నేను ల్యాండ్ ఏదన్నా లీజ్ కి ఇస్తాను,
అందులో మనం వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో భవనం నిర్మాణం చేపించిద్దామనేటువంటి మాట వారికి చెప్పాను. మరి అది కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది. ప్రతిసారి మీకు ఖర్చుకు కూడా మా ఎండోమెంట్ నుంచి మరి కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈసారి పోయినసారి కంటే కూడా కొంత ఎక్కువ డబ్బే ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీసీ మంత్రిగా పొన్నమన్న తోటి మీరు టైం తీసుకోండి. మీరు పెద్దలు వచ్చినట్టయితే మీతో పాటుగా నేను మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా పిలిచి మీరు అడిగిన వాటిల్లో మా డిపార్ట్మెంట్ నుంచి చేయగలిగిన పనులు ఏమైనా ఉంటే అక్కడిదక్కడే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు చేపిస్తాననే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి సోదరి మనులు చాలా సేపటి నుంచి బోనాలు ఎత్తుకొని నిలబడ్డారు. మరి మీరు ఇక్కడి నుంచి చూస్తా ఉంటే కన్నుల పండుగగా ఉంది. మరి ఇటువంటి ఎందుకంటే నేను మా అమ్మమ్మ ఊర్లో పెరిగిన దాన్ని, దాలి పెట్టేవాళ్ళు, దాలిలో పాలు కాసేవాళ్ళు, ఉట్టి మీద కుండలు పెట్టేవాళ్ళు, అదే విధంగా ఒత్తు పెట్టేవాళ్ళు. పొయ్యి పక్కన ఒత్తు పెడితే ఆ ఒత్తులో వేడి నీళ్లు తీసుకొని స్నానం చేసిన ఆ అలవాటు మరి ఊర్లలో ఉంది. మరి అన్నం వండి చిప్పి పెట్టి మరి తెడ్డు మీద చిప్పి బోర్లు ఇచ్చి ఆ అన్నం మార్చినటువంటి సందర్భం ఉంది. మరి ఆ రోజు కుండలలో వంటలు నేను చూసిన దాన్ని మళ్ళీ ఈ రోజు కూడా డాక్టర్లు అదే అడ్వైజ్ ఇస్తా ఉన్నారు. పాత్రలలో తింటే అందులో కెమికల్స్ అనేటివన్నీ మన శరీరాల్లోకి పోయి మన అనారోగ్యాలు వస్తాయి. కుండలలో వండుకొని తింటేనే ఆరోగ్యం అనే మాట కూడా మనం చెప్తా ఉన్నారు. మరి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఈ కుల సంఘాలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా మీ కమ్మరి సంఘం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. పుట్టుక నుంచి మొదలు పెడితే చావు వరకు కూడా ఈ రోజు కమ్మరి, అదేవిధంగా మా పద్మశాలి కూడా నేతలు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మరి ఏమున్నా తిండున్నా లేకుండా ఉండగలుగుతాం, కానీ బట్టలు అనేటివి లేకుండా మనం బయట కూడా పోయేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధంగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మీ యొక్క సంఘాన్ని తప్పకుండా కళ్ళు అందరం తాగారన్నా తాగేటోళ్ళు తాగుతారు, మరి అందరం తాగం, కానీ గౌడన్నలను కూడా వాళ్ళ కుల వృత్తి కూడా మరి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళు కూడా కుండలే వాడతారు కాబట్టి వాళ్ళకు మీకు ఒక అనుబంధం ఉంది చెట్టుతోటి. మరి ఆ అనుబంధాన్ని కూడా కొనసాగించాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బోనాలు మరి మీ యొక్క బోనాలను నేను వచ్చి ప్రారంభిస్తాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉంటాను.